कामाक्षि शंकर जय जय शंकर जय जय शंकर कल्याण कामाक्षि शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर जय जय शंकर जय जय शंकर जय जय शंकर हर हर जय जय शंकर सूर्य ब्रह्म प्रजापति भूतं वरिष्येण प्रजायेन Gracias.
ఎన్నికి జరగండి ఎన్నికి జరగండి అందరికీ నమస్కారాలు. పుట్టపట్నంలో కుంభాభిషేకము దాదాపు ఎప్పుడో 70 ఎప్పుడో జరిగింది. కానీ మాకు గుర్తొచ్చిన తర్వాత ఈ కుంభాభిషేకం ఎప్పుడో జరగాలి. కాబట్టి ఇప్పుడు దేవాలయం సేవలు మిగతా కార్యక్రమాలను కలిసి చెప్పడానికి ఇక్కడ కుంభాభిషేకం చేయిస్తాము. చాలా రోజులైంది నాకు సంప్రదించడం జరిగింది. మంచి కార్యక్రమం ప్రభుత్వంలో ఎప్పుడో 60-70 ఏళ్ల కింద ముందు జరిగిందని చెప్తున్నాను. కానీ ఇప్పుడు మనకు ముందు జరగలేదు. కాబట్టి కుంభాభిషేకానికి ప్రయత్నం చేయమని చెప్తే ఆయన నారాయణ రెడ్డి గారు కమిటీ అంతా పోయి అక్కడ స్వామి గారితో మాట్లాడడం జరిగింది. స్వామి గారు అంగీకరించి ఒక 10 రోజుల ముందరికి నేను పొద్దుటూరుకి వస్తాను. పొద్దుటూరు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. గతంలో నాకు స్నేహం అనేది మాకు కావాల్సిన కూడా ఉన్నారు. కాబట్టి పొద్దుటూరుకి అయితే తప్పకుండా వస్తానని స్వామి చెప్పడం జరిగింది. ఆ స్వామి గారు చెప్పిన దాని మీద స్వామి రావడము రాత్రి ఇప్పుడు కుంభాభిషేకం ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామి కొద్ది సమయం తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు ప్రయాణానికి ఆయన వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి మన స్వామి ఇక్కడికి వచ్చి ప్రభుత్వంలో కుంభాభిషేకం జరిపించడానికి కోసం ఆయన ప్రత్యేకంగా ఆయన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి ప్రభుత్వ ప్రజలకు దర్శనమిచ్చి ఈ కుంభాభిషేకాన్ని చేసిన ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాబట్టి ప్రభుత్వానికి పంచకామకోటి పీఠాధిపతి గారు మన పొద్దుటూరు పట్టణానికి వచ్చి ఇక్కడ ఉండబడిన వాళ్ళందరికీ కూడా దర్శనాన్ని కల్పించినందుకు స్వామి గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చేస్తూ పొద్దుటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన సమయం కొన్ని కంచి ద్వారా ఏదైనా ఇక్కడ మీ కార్యక్రమం జరిపించడం కూడా కోరడం జరిగింది. సరే ఆలోచించి ఏమైనా చేస్తానని కూడా చెప్తున్నాం.
కాబట్టి ఈ స్వామి గారు మన పొద్దున్నకి వచ్చి భక్తులందరికీ దర్శనం ఇచ్చిన ఈ స్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాయలసీమ ప్రదర్శనలో అగస్తీశ్వరేశ్వరి అమ్మవారు కుంభాభిషేకము భగవద్గీతంగా వీళ్ళందరూ కూడా భక్తి సేవాభావంతో నడిపించినారు. ఈ ఊరికి ఇదివరకే ఒక 30 సంవత్సరాల ముందు సరస్వతి స్వామివారు గురువు గారితో పాటు చేసి కనకాపరి ఆ గుడిలో ఉండి చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజలు చేసి గీతా ప్రసాదాలను ఇచ్చి ఈ అగస్తీశ్వర స్వామి గుడికి వచ్చినాము. ఇంకా ముందు 1967, 68, 69వ సంవత్సరంలో మన గణశేఖరుడైన చంద్రశేఖరి సరస్వతి స్వామివారు మరియు జయేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరు కూడా ఈ ఊరికి 1967, 68 ప్రాంతంలో ఇక్కడికి విచ్చేసి ఆ సమయం ఏడుగులో ఊరేగింపు కూడా కోటి అని ఒక తెలుగు మాసపత్రిక అది కూడా ప్రారంభించి అనేక సంవత్సరాలు తెలుగు మాసపత్రిక కూడా ఆధ్యాత్మిక వివరాలు తెలిపే ఆ మాసపత్రిక కూడా నేర్పారు. అందుకని పొద్దుటూరు అనేది చిరపరిచి ఒక ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము రాజగోపురము ప్రతిష్ట కోసము దీనికోసం దేవి సరస్వతి స్వామివారు స్వయం ఇక్కడ వచ్చేసి దాన్ని మీకందరికీ కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహణ చేసి రాజగోపురం రాజగోపురాన్ని గోపుర దర్శనం కోటి పుణ్యం అంటారు. గోపురాలు ఇలా ఎన్ని గోపురాలు అది చాలా గొప్ప విశేషం. 4 గోపురాలు ఉంటే ఆ గుడి గొప్ప విశేషమైన గుడి. వేదారణ్యం, మధురై, తిరువన్నామలై, కంచి, వృద్ధాచలం, ఇక్కడ పంచారామ క్షేత్రంలో అలా గుళ్ళు 4 గోపురాలతో కూడినగా ఉంది. అలా ఈ పొద్దుటూరులో 4 వైపు గోపురాన్ని కట్టింది అనేది చాలా అద్భుతమైన విషయము, మంచి ఉత్కృష్టమైన విషయంలో పొద్దుటూరు అగస్తీశ్వర స్వామి గుడిలో సాతారాన్ని మహారాష్ట్రలో మన స్వామివారి కంచి స్వామి ఆదేశంతో ప్రభుత్వాలు తరఫున గుడి కట్టారు. రుద్రచిదంబరమని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అని అందరూ వివిధ రాజకీయ వాళ్ళందరూ కలిసి కంచి స్వామివారు చెప్పినారని ఒక గుడి అక్కడ ఒక్కొక్క శిఖరం ఒక్కొక్క గవర్నమెంట్ తరఫున కట్టించారు. రామకృష్ణ హెగ్డే గారు, ఎన్టీ రామారావు గారు, వసంత దాదా పార్టీ, కరుణాకరన్ గారు, ఇంకా ఎన్టీ రామచంద్ర గారు, ఇందిరాగాంధీ గారు అందరూ కలిసి అక్కడ ఉత్తర చిదంబరం అని కట్టారు. ఈ 4 శిఖరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కృష్ణయజుర్వేద జటాపారాయణం అనే ఒక కార్యక్రమం పెట్టించి జరుగుతుంది. ఇక్కడ కూడా 4 శిఖరాలు ఉంది కనుక ఆ కార్యక్రమం కూడా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ పెట్టి మన ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పి ఆ కృష్ణయజుర్వేద పారాయణం, జటాపారాయణం కంచి స్వామివారు ఈ 4 శిఖరాలు ఉండే ఊరిలో ఆ కృష్ణయజుర్వేద పారాయణం, జటాపారాయణం చేయాలని ఆదేశించి ఇప్పుడు కొందరు ఈ ఊరన్నీ వెళ్ళి చేస్తున్నారు. తంజావూరులో వేదారణ్యం ఉంది. ఆ రాముల వారు రామేశ్వరం నుంచి శ్రీలంక వెళ్ళేదానికి ముందు అక్కడికే వచ్చి చూశారు. అక్కడే ఇంకా దగ్గర రామేశ్వరం కంటే శ్రీలంక వేదారణ్యం అనే ఊరికి దగ్గర చూశారు. తర్వాత వెనకాల వెళ్ళవద్దు అని చెప్పి ముందుగా వెళ్తాం, మనం పూర్వాభిముఖం వెళ్తామని ఆయన రామేశ్వరానికి వచ్చి అక్కడి నుంచి సేతు నిర్మాణం చేసి వెళ్ళారు. ఆ వేదారణ్యంలో 4 గోపురాలు ఉన్నాయి. కంచి కామేశ్వర గుడిలో 4 గోపురాలు ఉన్నాయి.
మీనాక్షి అమ్మవారిలో 4 గోపురాలు ఉన్నాయి. అలా వృద్ధాచలం అదే ఒక చిదంబరం పక్కన ఒక ఊరు, అక్కడ చిదంబరంలో అలా 4 గోపురాలు ఉండే ఊరిలో ఒకటిగా మీ ఊరు కూడా పెట్టడం చాలా సంతోషకరమైన విషయము. అందుకని ఈ వేదపారాయణలో ఇక్కడ ఏర్పాటు. అగస్తీశ్వరుడు కంచిలో అగస్తీశ్వర స్వామి ఉన్న ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం అని ఒక మఠం ఉంటుంది. అక్కడ రాముల వారి యంత్రం ఉన్నది. ఆ రాముల వారి యంత్రాన్ని సాలగ్రామ శిలలో ఆ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం అనే దాన్ని ప్రఖ్యాతి చేసిన వారు ఆదిశంకరాచార్య. ధనాకర్షణ యంత్రం, ధనాకర్షణ యంత్రం, శ్రీచక్రం కామాక్ష వారి సన్నిధిలో ప్రతిష్ఠ చేశారు. శ్రీరంగం పక్కన అఖిలాండేశ్వరి అమ్మవారిని ఒక గుడి ఉంటుంది. నీరుకు సంబంధించిన క్షేత్రం. పంచభూతంలో నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దీంట్లో నీరుకు సంబంధించిన క్షేత్రము జంబుకేశ్వర్. ఇక్కడ కూడా నీరుకు సంబంధించిన క్షేత్రంగా అగస్తీశ్వర స్వామి క్షేత్రం ఉన్నది. ఇక్కడ శివలింగంలో ఆ ఊట అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆ అఖిలాండేశ్వర అమ్మవారి గుడిలో శంకరాచార్యులు బంగారంతో శ్రీచక్ర రూపమైన తాటంకం అంటారు. కర్ణభూషణం ఆడవాళ్ళు చెవిలో వేసుకునేదానికి తాటంకం అని పేరు. లలితా సహస్రనామంలో తాటంక యుగలీభూత తపలోకృతం అంటారా కనుక తాటంక అని చెప్తారు. తాటంకం ఆ శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాన్ని మన శంకరాచార్యులు ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళితే ఆ అఖిలాండేశ్వరి గుడి కూడా దర్శనం చేసుకోవడం శ్రీరంగం పక్కన ఉంటుంది. అక్కడ ఏం విశేషం అంటే అమ్మవారికి ఎదురుగా విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠ చేశారు. అలా జీర్ణోద్ధారణ కుంభాభిషేకం అనేది చాలా విశేషము. 12 సంవత్సరాలకు ఒకసారి మామూలుగా చేయాలి. ఎప్పుడు వీలవుతుందో చేసి అప్పుడప్పుడు చేస్తే సాన్నిధ్యం చాలు ఈ శక్తి అనేది పెరుగుతుంది. వచ్చిన భక్తాలందరికీ కూడా సౌఖ్యము, శాంతి, ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని మీరందరూ కూడా దీన్ని బాగా చేశారు. ఈ ఊళ్ళో ఒక పెద్ద పండితుడు ఆ కాలంలో శ్రద్ధర్శనం సోమసుందర శర్మ అని ఒక ఆయన కంచిపీఠానికి అప్పుడప్పుడు వచ్చి స్వామివారికి ఇక్కడికి ఈ ఊరికి ఒక అనుసంధానకర్తగా ఆయన సేవలు చేశారు. శ్రద్ధర్శనం సోమసుందర శర్మ ఈ ఊరు. అందుకని ఈ ఊళ్ళో కుంభాభిషేకం ఉంటే స్వామివారికి చాలా అనేక సౌర్యం స్వామివారి పదవి కూడా ఉండేది కొంతకాలం. స్వామివారు ఆ కాలంలో సంచారం చేసిన అది కూడా ఈ కనిగా పరమేశ్వర దీపం చాలా గుర్తుంటే స్వామివారికి పదవి వచ్చారు. శ్రీశైలం వెళ్ళారు. ఈ ప్రాంతానికి మనం కూడా ఈ ఊరికి రాలేదు కానీ 1983వ సంవత్సరము మైదుగూరు, కడప అంతా వచ్చిన కడప, చాకలమర్రి, ఆళ్ళగడ్డ, నందూరు, తాండ్రపాడు, ఈ నంద్యాలు, ఇవన్నీ మామండూరు, రాజంపేట, కోడూరు ఇవన్నీ కూడా గ్రామంగా అప్పుడు 1983లో ఈ రాయలసీమ ప్రాంతం తర్వాత మన కలిసి స్వామివారితో కలిసి కర్నూలులో జాతర రాష్ట్రం జరిగింది. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.